ఓం నమో నారాయణాయ. ప్రియమైన భక్తులారా, మీ అందరికీ నా నమస్కారాలు. ఈ పవిత్రమైన ధనుర్మాసం సందర్భంగా గోదాదేవి శ్రీ రంగనాథుల దివ్య గోదా కళ్యాణం వినేందుకు, ధర్మించేందుకు మన ఛానల్కి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం. ధనుర్మాసం అనేది భక్తి, నియమం, నిష్ఠలకు ప్రతీక. ఈ మాసంలో చేసిన చిన్న సేవ కూడా భగవంతునికి ఎంతో ప్రీతికరం. ఈరోజు మనం వినబోయే గోదా కళ్యాణం కథ మన హృదయాలను శుద్ధి చేసి మన జీవితాల్లో శాంతి, ఐశ్వర్యం, దైవానుగ్రహాన్ని ప్రసాదించుగాక. ఈ వీడియో మొత్తం శ్రద్ధగా విని గోదాదేవి శ్రీ రంగనాథుల కృపను పొందుదాం. ఈ వీడియో చూస్తున్న భక్తులందరూ ఓం నమో నారాయణ అని కామెంట్ చేయండి. మీ ప్రార్థనలు స్వామి పాదాల వద్ద చేరుతాయి. ధనుర్మాసం గోదా కళ్యాణం సంపూర్ణ కథ. ధనుర్మాసం భక్తి, నియమం, నిష్ఠలకు ప్రతీక అయిన అత్యంత పవిత్రమైన మాసం. ఈ మాసం ప్రారంభమైతే భూలోకమంతా విష్ణునామస్మరణతో దైవమయంగా మారిపోతుంది. విల్లుపుత్తూరు అనే పవిత్ర గ్రామంలో విష్ణు చిత్తుడు అనే మహాభక్తుడు నివసించేవాడు. ఆయన ప్రతిరోజు తులసి పుష్పాలతో శ్రీమన్నారాయణ్ణి భక్తితో సేవించేవాడు. ఒకరోజు తన పుష్పవాటికలో విష్ణు చిత్తుడు ఒక అద్భుతమైన శిశువును కనుగొన్నాడు. ఆ బాలిక ముఖంలో దివ్య కాంతి మెరిసింది. దేవుని ప్రసాదంగా భావించి ఆమెను తన కుమార్తెగా స్వీకరించి గోదా అని నామకరణం చేశాడు. చిన్ననాటి నుంచే గోదాదేవికి శ్రీమన్నారాయణుడిపై అపారమైన ప్రేమ, అంచలమైన భక్తి. తండ్రి స్వామికి సమర్పించబోయే పుష్పాలను ఆమె ముందుగా ధరించి, ఈ మాల నాకు నచ్చితే నారాయణునికి తప్పకుండా నచ్చుతుంది అని అమాయకంగా భావించేది. ఒకరోజు విష్ణు చిత్తుడు ఈ విషయం తెలుసుకొని కలత చెందాడు. కానీ ఆ రాత్రి స్వప్నంలో శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై గోదా ధరించిన మాలలే నాకు అత్యంత ప్రీతికరమైనవి అని చెప్పాడు. కాలక్రమంలో గోదాదేవి హృదయంలో ఒకే ఒక కోరిక బలపడింది, శ్రీరంగనాథుని వరుడిగా పొందాలని. ధనుర్మాసం ప్రారంభమయ్యేసరికి గోదాదేవి ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో లేచి తన సఖులతో కలిసి శ్రీహరిని స్తుతిస్తూ తిరువైపై పరశురాలు పాడేది. ఆమె భక్తి కేవలం మాటల్లో కాదు, ఆచరణలో కూడా కనిపించేది. వ్రతం, నియమాలు, సేవ అన్నీ భగవంతుని కోసమే. గోదాదేవి నిష్కలమైన భక్తికి మెచ్చిన శ్రీమన్నారాయణుడు ఆమె కోరికను నెరవేర్చాలని నిర్ణయించుకున్నాడు. శ్రీరంగంలో మహావైభవంగా గోదాదేవి శ్రీరంగనాథుని కళ్యాణం జరిగింది. ఆ దివ్య ఘట్టమే గోదా కళ్యాణంగా ప్రసిద్ధి చెందింది. ఈ గోదా కళ్యాణాన్ని ధనుర్మాసంలో ధర్మించిన వారికి వివాహ అడ్డంకులు తొలగుతాయి, సంతాన భాగ్యం కలుగుతుంది, కుటుంబంలో ఐశ్వర్యం, శాంతి స్థిరపడుతుంది. గోదాదేవి మనకు ఇచ్చిన సందేశం ఒకటే, నిర్మలమైన భక్తితో దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన మన జీవితానికి దారి చూపిస్తాడు. గోదాదేవి శ్రీ రంగనాథుని అనుగ్రహం అందరి జీవితాల్లో నిత్యం వెలుగులు నింపుగాక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి.